యేసుక్రీస్తు నామములో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. మీ చప్పట్లు ఆనందాన్ని తెలియజేస్తూ ఉంది. మరి సమయం లేదు కనుక మన అంశాన్ని బట్టి ధనవంతులు ఎందుకు పరలోకమును ప్రవేశింపరు అనే అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు లేఖనాలు మనం పరిశీలిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే హల్లెలూయా. ధనవంతుడంట పరలోకాన్ని చేరడంట. ఒక ఆశ్చర్యమైన మాట ఒకటి ఏంటంటే అంట సూది ఎంతంటే సూది పద్యం చూశారు కదా మీరు. ఎప్పుడు దారాలు ఎక్కించి మరి ఏదైనా పాడైన కుడుతూ ఉంటారు. అలాంటి సూది పద్యములో ఒంటి దూరుట సులభమంట. అంటే ఒంటి దూరుతుందండి? దూరుతుందా? మరి ఎందుకు ఆ మాట రాయబడింది? ఎందుకు ఆ మాట రాయించాడు దేవుడు? ధనవంతుడంట దేవుని రాజ్యము ప్రవేశించుట కంటే, అంటే దాని అర్థం ఏంటంటే పరలోకానికి ధనవంతుడు చేరుడు అని దాని అర్థం. పరలోకానికి ధనవంతుడు ఎందుకు చేరుడు? ఈ లోకాన్ని ఏం కావాలి? ధనం ఉండాలి, ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, మేడలు ఉండాలి, మెత్తలు ఉండాలి. వాడే ధనవంతుడు. ఆ ధనవంతుడు అనేవాడిని వానికి ఎందుకు పరలోకము లేదు? పరలోకం ఎందుకు దేవుడు ఇవ్వడు అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దేవుని చట్టానికి లోబడే తత్వాలు ఉన్నాయి. అవి నేర్చుకుని ఆ ధనవంతునికి అర్థం కావడం లేదు. ఆ ధనవంతుడి లోకానికి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అంటే వాడు పుట్టుతూనే సౌకర్యం, పుట్టినప్పుడే వాడు ఏమైపోయాడు? ధనవంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానము దేవుడు చెప్పిన మాటలు తిరస్కరించాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దేవుడు రాజ్యములు ధనవంతుడు పోడంటే ఏమంటే ఇక్కడ దరిద్రులు ఉన్నారు, ఇక్కడ పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వాళ్ళు ధనవంతులు కూడా ఉన్నారు. ఎందుకు సార్? వాళ్ళు ఎందుకు పెట్టాలి? వాళ్ళ బీద వాళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళు ధనకులు ఎందుకు చేయాలి? వాళ్ళు సౌకర్యాలు ఎందుకు కావాలి? వాళ్ళ ధనవంతులు ఎందుకు కావాలి? పేదవాడు ఎందుకు కావాలి? మరి వానికి తినడానికి తిండి కూడా లేకున్నట్టు అంత దరిద్రంగా బ్రతికే వాళ్ళని ఎందుకు అలా దేవుడు బతికించాలి అని ఒక డౌట్ మీకు రావచ్చు. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజు రేపటి రోజు ఏమున్నాయి? ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎందుకు ఎగ్జామ్స్ పెట్టాలి? సంవత్సరం అంతా కూడా చదువుతూ వస్తూ ఉంటాడు. ట్యూషన్కి వెళ్తాడు, క్లాసులకి వెళ్తాడు, ట్యూషన్కి వెళ్తాడు, క్లాస్కి వెళ్తాడు. మరి ఎగ్జామ్స్ ఎందుకు పెట్టాలి? పరీక్షించడానికి. ఆ ఎగ్జామ్స్ లో పాస్ కావాలని. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయితే నీవు ముందుకి వెళ్ళడానికి ఒక మార్గం. అర్థమవుతుందా? అర్థమైతే ఏం చేయాలి మీరు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ఎగ్జామ్స్ ఎలా అయితే మీకు ముందుకు వెళ్ళడానికి ఒక ఎగ్జామ్స్ పెట్టి దాని పాస్ అనేది ఎలా తెలుస్తుందంటే ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒకడు ధనవంతుడు ఉన్నాడు. మరి దరిద్రునికి తెలుసు అరే ఈ లోకం శాశ్వతమైనది కాదు. పేదవానికి తెలుసు కష్టం గురించి. ఎందుకంటే తినడానికి తిండి లేదు కాబట్టి ఏదో ఒక రోజు నేను మరణిస్తాను. ఆ మరణంలో మంచి పేరు సంపాదించుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ మరణంలో నీవు ఉన్నంత వరకు, భూమి పైన ఉన్నంత వరకు మంచి పేరు సంపాదించుకున్నాయినా. ఈ భూమిగా ఆకాశము గతించిన నా మాటలు ఎన్నడూ గతించలేని మాటలు తెలుసుకున్నాడు పేదవాడు, దరిద్రుడు తెలుసుకున్నాడు. మరి ధనవంతుడు వారి పేదవానికి సహాయం చేయమని, వస్త్రం లేనట్టు వారికి వస్త్రాన్ని ఇవ్వు, ఆకలైన వారికి అన్నం పెట్టుమని ధనవంతుడుగా వారిని చేసినది
దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు. మరి ఎగ్జామ్స్ నీకు అర్థమైతే, ఈ ఎగ్జామ్స్ ఎందుకు కొరకు పెడతారనేది నీకు అర్థమైతే, మరి దరిద్రునికి ఎందుకు వాళ్ళు ఒక ధనవంతుడు ఎందుకు వాళ్ళని ఇష్టపడరు అంటే, దేవుడు ఇష్టపడి వాళ్ళకి వస్త్రం లేని వస్త్రాన్ని అన్నం పెట్టవాలని చెప్పి వాన్ని ఏం చేశాడు? ధనికునిగా చేశాడు, ధనవంతునిగా చేశాడు. కానీ దేవుని జ్ఞానము వానికి లేదు, బుద్ధిగా చెడిపోయాడట. చెడిపోయాడు కాబట్టి దేవుని మాట ఎవరైతే వినలేదో వాళ్ళకి పరలోకం ఇస్తాడా? ఇవ్వడండి, ఇవ్వడు. ఒక మాట తితిపదేశ ఖండంలో ఒక మాట రాయబడి ఉంది, శ్రద్ధగా నా మాట వినిన ఎడల సమస్య నిన్ను హెచ్చింపు చేస్తాడు. దేవుడు నిన్ను శ్రద్ధగా వినడం కావాలి. ఆ ధనికుడంట, ధనవంతుడంట వినలేదు. ఎవరు విన్నారు? పేదవాడు, దరిద్రుడు విన్నాడు. మరి ఈ లోకం శాశ్వతమైంది కాదని దరిద్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ లోకం శాశ్వతమైంది కాదు. నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, సుఖిస్తున్నావు, ఆనందిస్తున్నావు, కానీ ఇదే సంతోషం అనుకుంటున్నావు, కానీ ఇది సంతోషమైనది కాదు. పాతాళం ఉన్నది, పరలోకం ఉన్నది. పుట్టినప్పుడు తెలుసుకున్నది లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలుస్తుంది మరొక లోకం గురించి అని చెప్తూ ఉన్నప్పుడే ఏం చేస్తారండి? తిరస్కరిస్తారు. ఎవరైనా వింటారా? నీవు కుష్ఠరోగంతో ఉన్నవాడు, దరిద్రుడు, నీవు నాకు చెప్పేవాడు అని చెప్పి బాడీగార్డ్స్ నుంచి పిలిపించి గెట్ అవుట్ పంపించాలని చెప్పి తోసి వేస్తాడు. ఏమండి, లాజరు అనే వ్యక్తి బైబిల్లో ఒక మాటను రాయించాడు, ఆయన పేరు కూడా. అలాంటి వాడు ఎంగిలి మెతుకులు తినుకుని ఉండే, కంపౌండ్ దగ్గర ఉండేవాడు తినివేసిన ఎంగిలి మెతుకులు తినుకుంటూ ఆయనకు స్వార్థ చెప్తూ ఉన్నాడు. అయ్యా, ధనవంతుడు పరలోకమును చేరడని చెప్తూ ఉన్నాడు దేవుడు. అయ్యా, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ మారు వచ్చి పొందు, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకో, దేవుని దగ్గరికి నీవు రా. నువ్వు తెలుసుకుంటే, సత్యం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర మనమంతా ఉందామని చెప్తా ఉన్నాడు. ఎవరు వినలేదండి, చనిపోయారు, మరణించారు. ధనికుడు చనిపోయాడు. ఏమండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ప్లేస్ అయిపోయాయి. అందుకే ఆ మాట తెలియజేస్తున్నాడు. దరిద్రుడు ఏమంట, ధనవంతుడు పరలోకంలో చేరడు. ఎందుకంటే గర్వం, అహంకారం, పొగురు. నాకిన మించిన వాళ్ళు ఎవరున్నారండి? ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి పిలిపిస్తాడు. ఏది కావాలో తినడానికి, తాగడానికి, చందనలాడడానికి, రికార్డ్ డ్యాన్సులు, కల్పన కథలు అన్ని కూడా ఆయన జరిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈయనకి మరణం వచ్చింది, ఆయనకి మరణం వచ్చింది. మరి ఎక్కడైపోయింది ప్లేసు? దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రమ్మున అనుకుని ఉన్నాడు. ఎక్కడుందే మాట? చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొనుట కొనుపోబడెను. ఏమొచ్చాయంట? ఆయన చనిపోతే దేవదూతలు వచ్చాయి. ఈ లోకంలో ఎలా బ్రతికాడు ఆయన? దరిద్రత, కురుపులతో నిండినవాడు, ఎంగిలి మెతుకులు తినుకొని ఉండేవాడు, కుక్కులు వచ్చి నాకేవి, బెడ్షీట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏసీలో బ్రతకలేదు. కానీ ఏసీలో బ్రతికిన వాడు, పెంచి కారులో తిరిగిన వాడు, వాడెక్కడికి వెళ్ళాడు చూడమ్మా? ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడ్డాడు. అప్పుడు అతడు ఎక్కడున్నాడట? ఆయన పాతాళములో ఉన్నాడు. చెప్పట్లు కొడదాం దేవునికి మేమకరంగా. పాతాళములో ఉన్నాడు. అందుకే పరలోకములో ధనవంతుడు చేరడనే మాట రాయబడి ఉందండి. అందుకే మారు మనసు పొందాలి, లేని వాళ్ళకి సహాయం చెయ్యాలి. అది సత్యం తెలియక ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఈయన దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకున్నాడు. సహోదరి సహోదరుడా, మీకు కూడా నేను సెలవిస్తూ ఉన్నాను, మీరు బీదరికము కొద్ది రోజులు మాత్రమే, ఈ కష్టము, సుఖము, దుఃఖము 2 రోజులు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే ఓర్చుకొని దేవుని కొరకు ఎదురు చూసేవారుగా, ఆయన గుర్తించుకునేవారుగా, భలే నమ్మకమైన దాసుడా,
ఎవరు గుర్తించాడు? దేవదూతతో చెప్పి పంపిస్తాడు. కొర్నేలి, నీ చేసిన దానా ధర్మాలు నా యొక్క చేరి ఉన్నాయి. ఆయన గుర్తు పెట్టుకుని రోజులు దగ్గర పడుతున్నాయి. సోదరి సోదరుల, నీ బాధపడుతున్నావా? బాధపడవద్దు. కుంగిపోతున్నావా? కుంగిపోవద్దు. దేవుని కొరకు ఎదురు చూడు. అదే విశ్వాసం, నిరీక్షణ. ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి, నిలబడ వ్యక్తులుగా ఉండాలి. ఆ దరిద్రుడు కొద్ది రోజులు నేను ఉంటాను, నేను చనిపోతాను, ఆయన వాస్తవాలు తెలుసుకున్నాడు. ఏదో ఒక రోజు మరణిస్తా, అది దేవుని దగ్గర నేను ఉండాలని ఆయన సమయంలోనే ఆయన స్వార్థాన్ని దించాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఆయన పెద్ద ఆయన. చూడండి, ఒక్కరోజు స్వార్థ ప్రకటించలేకపోతే నాకు శ్రమ. అలాంటి జీవితం క్రైస్తవుడు కలిగి ఉండాలి. అలాంటి బ్రతుకు బ్రతకాలి. బ్రతికితా దేవుని కొరకే బ్రతకాలి, మరణిస్తున్నా దేవుని కొరకే బ్రతకాలి. 2-3 కూడి ఎక్కడ నామ కనపరిచిన వారి మధ్యలో నేను ఉంటానని లేఖనాలు సెలవిస్తాయి. డబ్బు అక్కడికి రాదండి, ఆస్తి అంతస్తు అక్కడికి రాదు. చూద్దాం, ఒక మాట చూద్దాం. చూడండి, ఉగ్రత దినమందు ఆ మాట సామెతలు 11వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనిపిస్తుంది ఒక మాట. డబ్బు ఐశ్వర్యము ఏది మనకు అక్కడికి రాదండి. ఉగ్రత దినమందు ఏమంట? ఆస్తి ఎక్కడికి రాదు. అక్కడికి రాదంటే నీ దగ్గరికి రాదు. డబ్బు నీ దగ్గరికి రాదు, ఆస్తి ఎద్దకు రాదు, నీ మేడల విద్దలు అద్దరు దగ్గరికి రాదు. నీతి మరణము నుండి రక్షించును. చప్పట్లు కొడతాం దేవునికి. నీతి ఏమంట? నీతిగా జీవించి నిన్ను మరణము దాకా పోయిన వారు నీతి రక్షించే వారుగా ఉంటూ ఉన్నారు. సహోదరు సహోదరు, నీతిగా బ్రతుకు, విశ్వాసం కలిగి బిడ్డలుగా బ్రతుకు. ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, కన్నీరు కొద్ది రోజులు మాత్రం ఓర్చుకుంటే దేవుడు పరలోకము నీకు ఇస్తాడు. చప్పట్లు కొడతాం దేవునికి. ఎంతమంది ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. అక్కడికి రాదంట, అక్కడికి రాదు. మనది ఏది శాశ్వతం? నీ సువార్త ప్రకటిస్తున్నావే, ఇది శాశ్వతం. ఈ భూతి గంతముల వరకు నీ సాక్షిగా బ్రతకడం ప్రాముఖ్యం. నీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నానంటున్నాడు క్రీస్తు. ఎక్కడండి? పుట్టినప్పుడు తెలుసుకున్నావు ఈ లోకం ఉంది, మరణించినప్పుడు తెలుసు మరొక లోకం గురించి. ఆ లోకం గురించి క్రీస్తు ఇక్కడ 2025 సంవత్సరం కిందటే మాటలు చెప్పి ఆయన ముగించి, ఆయన యాత్రను ముగించి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుల, ఎంత చక్కటి మాటలు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూద్దాం, ఇంకొక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కావాలి. నీకు ఓపిక కావాలి. ఓ క్రైస్తుడా, ఓ క్రైస్తురాలా, ఏం కావాలి నీకు? ఓపిక, 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 సహనం, ఓర్చుకో. ఓర్పు, సహనం, ఓర్చుకోవాలి. తను తాను తగ్గించుకొని వాడు నా రాజ్యంలో హెచ్చింపు చేస్తాడు దేవుడు. నువ్వు తగ్గించుకో, ఓపిక కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. నీ తండ్రికి రహస్యంగా నీవు మొరపెట్టుము, ఆయన నీకు ఉత్తరం ఇచ్చేదను. ఓపిక, ఓపిక, ఓపిక కావాలి. క్రైస్తవునికి ఓపిక కావాలి. మా జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మా సమస్యలు ఇలాగే ఉన్నాయి. సమస్యలు ఎదురైతూ ఉన్నాయి, కానీ మా కష్టాలు మాత్రమే తొలగిపోవాలంటున్నారు. అలా అనుకోవద్దు సహోదరి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. నమ్మాలి నువ్వు, ఓపిక కలిగి. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నా కష్టాల నుండి కట్టెక్కిస్తాడు. ఈ లోకం శాశ్వతమైంది కాదు. పరలోకాన్ని నేను చేరాలి. నా కుటుంబము, నా పిల్లలు నాకు ఇచ్చిన బాధ్యతను వహిస్తూ దేవునికి నమ్మకమైన కుటుంబంగా, రక్షణ కుటుంబంగా, మేలుకరమైన కుటుంబంగా మేము ఉండాలి అని ఒక కంకణము కట్టుకోవాలి నువ్వు. అప్పుడు నువ్వు కంకణం కట్టుకొని నీ బిడ్డల్ని సరి చేసుకుని నీ కుటుంబం సరిస్తా అన్ని బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. నువ్వు సరి చేసుకుని దేవుని వైపు చూసి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదటికి నీవు ఎదుకొని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమి కావాలి? ఓపిక నీకుంటే పరలోకం ఇస్తాడు దేవుడు.
హల్లెలూయా. మార్కు సువార్త 10:21. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించాడట. ఆ యేసు ఏం చేశాడట? ఈ లోకము శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూశాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటున్నాడు. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకము నీ చేరాలంటే నీకున్నవన్నీ కూడా అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? బీదలకు. చెప్పండి కూడా దేవునికి మహిమకరంగా. బీదల మీద కనికరం చూపేవాడు ఆయన. నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలేదు ఆయన, పాపుల్నే పిలువచ్చి తిని. బీద వాళ్ళు ఎందుకు చేయాలి అన్న మాటకు మీకు తెలియజేస్తూ ఉన్నా. అర్థమైందా? ఎంత చక్కటి మాటలు దేవుడు వద్దు. చదువుమా. బీదలకి ఇచ్చేసాయి, పరలోకంలో నీ ధనమును సమకూర్చుకున్నాయన. ఈ లోకం వద్దు, ఈ గతించిపోయే లోకం. ఈ ఆస్తి రాదు, అంతస్తు రాదు, ఏమీ రాదు. ఏమొక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను దిగంబరిగా ఈ లోకానికి నేను వచ్చి తిని. చప్పట్లు కొడదామా? ఎంత ఉదాహరణ చూడండి. అందుకే ఈ లోకంలో ఉండే ధనవంతులు తెలియదు, వాళ్ళకి సత్యం తెలియదు. అందుకే నీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. నీవు పోయి తెలియజేయాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సత్యం తెలియజే, లేకపోతే పాతాళైపోతున్నాడు ఎంత ధనవంతుడైనా. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోతే పాతాళం అనే విషయాలు తెలియచేయి. నీ ద్వారా కొంతమంది నడిపించాలి, కొంతమంది నీ ద్వారా నడిపించాలి. అప్పుడు నువ్వు నడిపిస్తే పరలోకంలో దేవుడిని ప్లేస్ ఇస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎన్ని మాటలు విన్నారు? 4 మాటలు మీరు విన్నారు. ఈ 4 మాటలు నేను ముగించబోతూ ఉన్నాను. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.